ఒకసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత సాధారణంగా ఎవరికైనా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొక 6 నెలలు బోనస్ రాబోతుంది. అంటే 5 సంవత్సరాల 6 నెలల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన ఉండబోతున్నారు. ఈ విషయాన్ని ఎవరో చెప్పలేదు. ఆయనే ఢిల్లీలో మీడియాతోటి చెప్పినటువంటి మాట. ఎలా సాధ్యమో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కసరత్తును గమనించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. అంటే అప్పటి వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పి చెబుతున్నారు. యాక్చువల్గా 2018లో ఏం జరిగింది? 2018లో 2019లో జరగాల్సిన ఎన్నికల కంటే ముందుగా కేసీఆర్ గారు వెళ్ళారు. దాంతో 6 నెలల ముందు ఎలక్షన్స్ వచ్చాయి. కానీ ఈసారి 2029 వరకు ఉంటుంది. 2029లో జమిలీ ఎన్నికలు వస్తాయి. అప్పటి వరకు తాను ముఖ్యమంత్రిగా ఉంటాను అంటున్నారు. అంటే ఫస్ట్ టెన్యూర్లో 5 సంవత్సరాల 6 నెలలు ఉంటాను. సెకండ్ టైం కూడా తానే గెలుస్తాను. 2029 ఎన్నికల్లో కూడా తానే గెలుస్తాను. మరొక 5 సంవత్సరాలు ఉంటాను. రికార్డు సృష్టిస్తాను అని చెప్పి చెప్తున్నారు. 10 సంవత్సరాల 6 నెలలు ముఖ్యమంత్రిగా తెలంగాణకి ఉండి రికార్డు సృష్టిస్తాను అని చెప్పి బజాయించి చెప్తున్నారు. డంకా బజాయించి ఢిల్లీలో చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది ఎలా సాధ్యం అని అంటే జమిలీ ఎన్నికలకు సంబంధించిన కసరత్తు దాదాపుగా చివరి దశకు చేరుకుంది. 2027 నాటికి జనగణన పూర్తవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత జమిలీ ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి ఆయన 5 సంవత్సరాల 6 నెలల పాటు మొదటి టెన్యూర్లోనే ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పి ఆయనే అంచనా వేసుకుంటూ చెప్తున్నారు. ఇదంతా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి సమాచారం మేరకు ఆయన చెప్పారు. సెకండ్ టైం కూడా తానే అవుతానని గత కొంతకాలం చెప్తున్నారు. 10 ఏళ్ల పాటు సీఎంగా తానే ఉంటానని చెప్పి చెప్తున్నారు. దాని మీద కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు మీరెవరు చెప్పడానికి అధిష్టానం కదా చెప్పాల్సిందని కూడా అంటున్నారు. ఎవరేమన్నా ఆయన మాత్రం నేనే 10 ఏళ్ళు సీఎంగా ఉంటానని చెప్తున్నారు. కానీ ఇప్పుడు 10 సంవత్సరాల 6 నెలలు ఉంటానని చెప్పి ఒక 6 నెలలు బోనస్ తీసుకొని ఆయన చెప్తున్నారు. ఇది నిజం కాబోతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.